హాయ్ విఎస్విని బ్లాగ్స్. యాల పప్పులోకి నంజు ఆమ్లెట్ అనమాట అండి. నాటుకోడి గుడ్డు ఆమ్లెట్ అనమాట. ఆమ్లెట్ ఎప్పుడూ డైలీ వేసుకుంటాం, కానీ ఈరోజు వెరైటీ ఆమ్లెట్ వేస్తున్నాను. ఒకసారి చూడండి. సేమ్ అదే ప్రాసెస్లో మీరు కూడా చెయ్యండి. ఒకసారి ఎంత టేస్టీగా ఉంటుంది అంటే అంత టేస్టీగా ఉంటుంది అనమాట. ఒక్కసారి చూడండి ప్రాసెస్ అంతని. ఆనియన్స్ అండ్ సాల్ట్ అండ్ కారం అండ్ చికెన్ మసాలా అండ్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న జీలకర్ర, వెల్లుల్లి, అల్లం, గసగసాల పేస్ట్ అండ్ కొత్తిమీర, పుదీనా వేసుకుని నాటుకోడి గుడ్లని క్లిక్ చేసి అందులో పోయండి. పోసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. చేసిన తర్వాత బాగా మిక్స్ చేయకపోతే ఫ్లఫీగా రాదండి ఆమ్లెట్. బాగా మిక్స్ చేస్తేనే వస్తుందండి. ఎంతైనా నాటుకోడి గుడ్డే కదండి. ఆరోగ్యానికి నాటుకోడి గుడ్డే మంచిదండి. ఒకసారి ఇలాగ ప్రాసెస్ అంతా చూసి ఇలా ప్రిపేర్ చేయండి. ఒకసారి చేస్తే మళ్ళీ అదే చేయాలనిపిస్తుంది. అంత టేస్టీగా అంత ఫ్లఫీగా వస్తుందండి ఆమ్లెట్. అలా వీటెక్కిన ఆయిల్లో అలా వేయాలండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత బాగా వస్తుందో. అలా కాలిన తర్వాత ఒకసారి తిరిగేయండి. చూసారా ఎంత ఫ్లఫీగా ఉందో ఆమ్లెట్. అంతే టేస్టీగా ఉంటుంది అన్నమాట. మన ఆరోగ్యానికి నాటుకోడి గుడ్డే మంచిదండి. చూసారా ఎంత ఫ్లఫీగా ఉందో. రైస్లో ఆమ్లెట్ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.